హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఇక వీడి అకౌంట్లో నేనున్నాను చెప్పి షాక్ అయ్యారా? అప్పుడు పూర్వకాలంలో నా అకౌంట్లో గోల్డెన్ క్రిమినల్ తీసి నా డైమండ్లన్నీ మింగబెట్టింది గుర్తుందా? కాబట్టి ఇది రివెంజ్ టైం. వీడి అకౌంట్లో నేను తీసేస్తా. ఇప్పుడు క్లియర్ క్యాచ్ కొట్టేద్దాం. 3 సార్లు కొట్టేసినాం. ఇప్పుడు ఏం తిప్పుతామో తెలుసా? బ్లూ లాక్. ఎందుకంటే ఈ ఈవెంట్లో ఎన్ని వేల డైమండ్లు పెట్టినా ఇవ్వడు. చూసారా, వీడికి ఇవ్వాలి. వీడి డైమండ్లు మొత్తం వేసేస్తా. అప్పుడే అయిపోయింది ఇది. ఈ ప్లే బ్యాలెన్స్ 5,000 ఉంది. టాప్అప్ చేసేద్దాం. టాప్అప్ చేసుకొని వద్దాం. ఇది మంచిగా. ఇది ఏంది 9 డైమండ్స్ ఉంది. ఎందుకు కొన్ని డైమండ్స్ కూడా ఇది కూడా వేసేసుకొని పోదాం మళ్ళీ టాప్అప్ చేసే ముందు. ఏం తిప్పుదామా? ఇది తిప్పుదాం. రాదులేండి గాయస్. వస్తే అసలు ఇంకా ఏం చేయలేం. రాదు. వచ్చిద్ది. రాలే సేఫ్. వామ్ ఇచ్చిన బొక్కలో టీషర్ట్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ పోయి ఇక్కడ నొక్కితే ఏం రాలే. ఓకే, కాయిన్లు కూడా వేస్ట్ చేయాలి. ఇది మొత్తం 0 చేసుకొని వద్దులే, ఏడుస్తాడు. సరే గైస్, ఇప్పుడైతే పోయి నేను టాప్అప్ చేసుకొని వచ్చేస్తా. టాప్అప్ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు పదండి మళ్ళీ స్పిల్ చేద్దాం. వాడైతే బయటికి వెళ్ళిండి. ఇదే మనకి పర్ఫెక్ట్ టైం. చూసారు అసలు బండి ఎమౌంట్ అసలు ఘోరంగా ఉంది. నా దగ్గర డైమండ్లు వేస్ట్ చేస్తాడా? వీడికి బ్యాక్ ప్యాక్ ఇస్తాడా? కానీ బండిల్ బదులు అసలు గ్లూ వాల్ కూడా బాగుంది చూడండి. మొత్తం అసలు అమౌంట్ అయితే ఘోరంగా ఉంది. ఇది తీసుకుందాం మనం మన అకౌంట్లో. ఓకే, ఇప్పుడు మనం టాప్అప్ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు ఇలా పోయి ఆల్వారో కింద మారుద్దాం. ఎందుకంటే స్కైలర్ బాగా లక్ ఉంటుంది. స్కైలర్ పెట్టేసి వచ్చేసిద్ది. మళ్ళీ ఆల్వారో లక్ ఉండదు. ఇట్లా పోయి క్లియర్ క్యాచ్ కొడదాం. 1 2 3 క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసాం. ఇప్పుడైతే అస్సలు రాదు 3 క్లియర్ క్యాచ్. ఏంది బోయా పాస్ ఓపెన్ అవుతుంది. ఓకే పదండి, చలో. ఓకే, వచ్చింది. వచ్చినాయి 8 టోకెన్లు ఇచ్చిండు. మళ్ళా స్పిన్ కొడతా. ఇవాళ డైమండ్లు మొత్తం అయిపోవాలి. ఇది ఓకే, ఇచ్చిండు పెద్ద లప్ప. ఇక ఈడ అసలు రాడు చెప్పినాక. మళ్ళా క్లియర్ క్యాచ్ కొడదాం. 1 2 3. ఓకే, మళ్ళా పోయి స్పిన్ చేద్దాం. 90 స్పిన్. అసలు వీడికి ఇవ్వద్దురా ఒకటి కూడా. చేద్దాం అండి. టాప్ పోయి ఇప్పుడు 90 స్పిన్ చేస్తే ఇచ్చిండ్రా. అమ్మ ఇవ్వలే. ఇంత చిన్న క్లోజ్ వచ్చింది. అసలు ఇస్తాడేమో అనుకున్నా గైస్ నేనైతే. మళ్ళీ అయిపోయినాయి డైమండ్లు. చలో, వీడి అకౌంట్లో 5,000 ఉన్నాయి. ఇవాళ 5,000 అయిపోవాలా మన దెబ్బకి. గాయస్, నేను ఎందుకు వీక్లీలు మంత్లీలు తీయట్లేదో తెలుసా? ఎందుకంటే మంత్లీ తీస్తే ఎక్కువ ఖర్చు చేద్ది కాబట్టి లక్ ఎక్కువ వచ్చిద్ది. అమ్మటే ఇచ్చేస్తాడు. అదే వీక్లీ అనుకో డైమండ్లు సరిపో, లక్ కూడా ఉండదు. ఓకే, చలో చేద్దాం స్పిన్నింగ్. వచ్చినాయి పెద్ద ఇత్తుండే 8 టోకెన్ ఇట్టే అయితే వీడికి బండిల్స్ వచ్చినారు. అది ఎన్నిసార్లు చేసిన. ఓకే, ఇట్లా మార్చి మళ్ళీ క్లియర్ క్యాచ్ కొడదాం. పాపం ఏడుస్తాడు. 2 సార్లు 2 సార్లు క్లియర్ క్యాచ్ కొట్టేసి మళ్ళా స్టార్ట్ చేద్దాం. వాడు ఇంకా రాలే. వాడు వచ్చేలోపు ఇవాళ అయిపోవాలి. వీడి దాంట్లో ఉన్నాయి. అమౌంట్ బాగానే ఉంది. ఓ పని చేద్దాం, ఎక్స్చేంజ్ చేద్దాం మొత్తం ఎక్స్చేంజ్ స్టోర్లో. ఉమా, ఏం చేస్తున్నావు? ఊరే, ఇది నా బండ్లు. ఊరే ఇమోట్లు ఏంట్రా? ఇదేంటి ఊరే? 17 డైమండ్స్ ఏంట్రా? ఊరే నా ప్లే బ్యాలెన్స్. ఊరే ఓరి అమ్మ, నా ఎన్ని దొబ్బెట్టినావు ఇప్పుడే. ఊరే టాప్అప్ సర్లే, ఎట్టో చేసినావుగా. స్పిన్నింగ్ చేద్దాం మనం ఇప్పుడు. అరే నీకేం తెలియదురా. అల్వార్ ఎందుకు పెట్టినావు? స్కైలర్ పెట్టి ఇప్పుడు 3 సార్లు క్లియర్ క్యాచ్. అలాంటి చేయకూడదురా మళ్ళీ వచ్చేసి. ఇప్పుడు చూడు, రెడీ టు స్టార్ట్లో పెట్టేసేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నీ చేతిలో అంటే లక్ ఉండదురా. నా అకౌంట్లో నా చేయి నొక్కితే ఇక వచ్చేసినా 8 టోకెన్లు ఇచ్చిండు. అప్పుడే నీకు ట్రిక్ తెలియదు. గోల్డ్ రాయల్లో ఒక స్పిన్ కొట్టినామా, కొట్టేసిన తర్వాత ఫటాఫట్ పోయి ఒక స్పిన్ కొట్టేస్తే ఇప్పుడు ఇచ్చేస్తాడు చూడు. ఒకటి ఇచ్చేసి చూసినా 10 టోకెన్లు ఇచ్చిండు. నీకేం తెలుసా? నీకు మెయిన్ బండిల్ వస్తే నా అకౌంట్ మొత్తం నీకు ఇచ్చేస్తా. మెయిన్ బండిల్ రావాలా? ఏంది వచ్చేది మెయిన్ బండిల్? చూడు, మెయిన్ బండిల్ ఏంట్రా? 3 బండిల్లో 90 స్పిన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు చూడు, నార్మల్లో పెట్టినామా, ఫటాఫట్ వెళ్ళిపోయినావా. కాకపోతే నెక్స్ట్ వీడియోలో 10,000 డైమండ్లు ఖర్చు పెట్టాలా? అది నెక్స్ట్ వీడియో.
అది చూసిన 39 ఏంట్రా ఏదో తేడా కొడుతుంది రావట్లేదు. మనం ఫటాఫట్ వెళ్ళి ఒక వీక్లీ తీసేసినాం, అదే 2 తీసినాను నేను వీక్లీ. ఓకే ఈవెంట్ అసలు డౌన్లోడ్ చేయకుండా ఏం స్పిన్నింగ్ చేస్తున్నారా? గోల్డ్ రాయల్ నీకు డౌన్లోడ్ చేస్తే వచ్చేసిద్ది మళ్ళీ. డౌన్లోడ్ చేస్తే రావడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు చూడు అగో ఇచ్చేసిండు, ఏదో ఇచ్చిండు. చీడమ్మా ఈడు ఏంట్రా బాబు ఇట్లా ఇస్తుండు. ఈ లూట్ బాక్స్ అంట, లూట్ బాక్స్ యాడ్ పెట్టుకుంటాం ఇప్పుడే ఇవ్వాలి. ఆ టోకెన్లు ఏంట్రా? నీ దరిద్రమైన చేతితో స్పిన్నింగ్ స్టార్ట్ చేసినా అసలు ఒక బండిల్ కూడా ఇవ్వట్లే. ఏదంటే లూట్ బాక్స్ ఇస్తుండు. నెక్స్ట్ బ్యాక్ ప్యాకా? నాకు అర్థమైపోయిందిరా. నెక్స్ట్ బ్యాక్ ప్యాక్, తర్వాత చేతిలో చిప్ప. ఓకే ఇగో ఈ బండిల్ నాకు బాగా ఇష్టం. 399 దగ్గర ఆపుతాడు మళ్ళా టోకెన్లు. అదంటే బన్నీ వారియర్. ఇది చూసిన అగ్గో ఇచ్చేసిండు. చూసినా ఏదో ఈ బండిల్ ఇచ్చిండ్రా, ఇచ్చేసిండు. జిచిక్ ఇగో బండిల్ ఇచ్చేసిండే. నెక్స్ట్ ఆ మెయిన్ బండిల్ ఇచ్చేసి తర్వాత చిన్నగా నేను ఇంకో బండిల్ని ఎక్స్చేంజ్ చేసేస్తాను. నీకేం తెలియదు. చూసిన ఎమౌంట్ ఎక్స్చేంజ్ చేస్తా. ఇగో ఈ 2 బండిలు, ఈ సాకే బండిలు వచ్చేసి అసలు అకౌంట్ పెట్టేసిన. నీ అకౌంట్ రెడీగా ఉంచుకో తీసుకోవడానికి. ఇప్పుడు క్లియర్ క్యాచ్ కొట్టేసి మళ్ళీ సేమ్ ట్రిక్ వాడతా. ఇప్పుడు బండిల్ ఇచ్చేస్తాడు. నీకేం తెలుసా? ఏదో లక్కులో వచ్చిందిరా ఒక్క బండిల్, ఏదో సచ్చినా ఇవ్వడు మిగిలిన 2 బండిళ్ళు. బోయా పాస్ చూసిన అసలు ఎంత దరిద్రంగా ఉందో. అరే అయినా నీ వల్ల బోయా పాస్ నొక్కితే లక్కీ రాయల్ ఓపెన్ అవుతుంది, లక్కీ రాయల్ ఓపెన్ చేస్తే ఏదేదో ఓపెన్ అవుతుంది. ఏంట్రా అంటే విడియ్యడు, నాకు అర్థమైపోయింది. చూసినావా? ఇక మంత్లీ ఇప్పుడే హాస్పిటల్లో డొనేట్ చేసి వచ్చిన అనమాట కిడ్నీ. మన గెరీనా బాబాయ్ హాస్పిటల్ తెలుసుగా, అటు సైడ్ ఉంటుంది. దాంట్లో డొనేట్ చేసి వచ్చి ఒక మంత్లీ తీసిన ఇప్పుడే. ఇప్పుడు దీనికి కూడా ఇవ్వకపోతే మనం ఇంకా తెలిసిందేగా. అందుకని ఎట్ట పడితే అట్ట క్లియర్ క్యాచ్ కొట్టేసినామా, ఇట్లా మళ్ళీ లక్కీ రాయల్ ఓపెన్ చేసినామా, కొట్టినామా. ఒరే ఇచ్చిండ్రా ఏ బ్యాక్ ప్యాక్. వద్దురా తిట్టొద్దురా అని అనుకుంటా. ఎందుకురా అసలు అమ్మచ్చి నీకు ఇవ్వడాడు. ఒరే ఈరా ప్లీజ్ రా. పోయింది. నువ్వు రెడీ చేసుకో 10,000 డైమండ్ నెక్స్ట్ వీడియోకి. ఒరే అవి డైమండ్ అనుకుంటున్నావా, నీళ్ళు అనుకుంటున్నావా? అట్ట తాగుతుంది. మనం మళ్ళీ క్లియర్ క్యాచ్ కొడదాం. 1 2 3. ఇప్పుడు ఇచ్చేస్తారు రావు. మనకేం తెలుసా? ఇగో చూసినావా, ఒక స్పిన్ కొట్టినామా, చూసినావా స్కిన్నే ఇచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ బండిల్ ఇస్తాడు. నీకేం తెలుసు? అరే అమ్మా గెరీనా కానీ అసలు ఎట్ట పడితే అట్ట కొట్టాలరా. అసలు ఒక్కటి కూడా ఇవ్వట్లే. ఒరే ఇచ్చిండ్రా. సర్లే ఎట్టో అటు ఇచ్చిండుగా. ఒక బండిల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఏ బండిల్ ఎక్స్చేంజ్ చేద్దాం? ఇదా? అది వద్దురా, నేను నాకు చెప్పిన మాట నాకు ట్రిక్ తెలుసు. లక్కు కలిసి వచ్చింది. కింద ఈ బండిల్ని ఏమి ఎక్స్చేంజ్ చేయకుండా కింద బ్యాక్ ప్యాక్ గ్లూ వాల్ ఎక్స్చేంజ్ చేస్తే నెక్స్ట్ ఈవెంట్లో గ్యారంటీ ఫస్ట్ స్పిన్లో వచ్చింది. నీ మాటలు నేను అసలు విన్నారా బాబు? నా దగ్గర ఆల్రెడీ ఒక బండిల్ ఉంది. ట్రిక్ రా వాడు. ఏంది జెన్యూన్ ట్రిక్? విడిపిస్తా. ఇప్పుడు ఇగో ఫస్ట్ ఇది సెకండ్, ఇది దీనా. సర్లే మనకి ఇందుట్లయితే మంచిగా ఎక్స్చేంజ్ అంటే కస్టమైజింగ్ ఉంది. మళ్ళీ ఇమోట్లు వద్దులే. ఇమోట్ అయితే మళ్ళీ బండిల్కి సరిపోవు. కాబట్టి మనం ఫటాఫట్ తీసేద్దాం. బండిల్ బాగా తీయకు. బండిల్ సూపర్ ఉంది. దానికి కస్టమైజ్ ఉంది, బ్లాక్ వైట్. మళ్ళీ అది సూపర్ ఉంటే మళ్ళీ. కాబట్టి ఇవన్నీ ఓ డైమండ్ మిగిలినాయి. స్పిన్ చేద్దామా? ఇది వస్తే బాగుండే. ఇమోట్ బాగుంది. రాదు. ఇగో ఇందుట్లో ఇచ్చేస్తారు ఏదో గన్ స్కిన్. అమ్మ అసలు నా అకౌంట్లోనే లక్ ఉండదు. ఎవడెవడో అకౌంట్లలో సబ్స్క్రైబర్ అకౌంట్లో అంత లక్ ఉంటుంది, నా దాంట్లో అసలు ఉండదు. చూసినావు? గన్ డబ్బులు పెడతాను. గరీనాకు కూడా తెలుసు. ఇంత దానికి తయారయ్యాలంట ఈ గరీనాగాడు. సరే ఈ రోజుకైతే ఇది చాలు. ఓకే మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఖతం. బాయ్ టాటా గుడ్ బాయ్ గయా.